హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను పచ్చిరొయ్యలు బెండకాయలు పులుసు చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి నేను కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా వెల్లుల్లిపాయి జీలకర్ర నేను నూనెలో వేసుకొని వేయించుకుంటానండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను బెండకాయ పచ్చిరొయ్యల పులుసు కోసం అని చెప్పి ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో వేసి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిరొయ్యలు ముందు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిరొయ్యలను కూడా ఈ ఆనియన్స్లో వేసేయాలి. రొయ్యలన్నింటినీ కూడా ఆనియన్స్లో వేసేసి ఒకసారి కలుపుకొని వాటిని కలుపుకోవాలి. నీసు వాసన పోయేంత వరకు వాటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అప్పుడు మనము పచ్చిరొయ్యలు బెండకాయ పులుసుకి చింతపండు వేసుకోవాలండి. నేను సరిపడా చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు రొయ్యలు వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే బెండకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవిగోండి, ఈ బెండకాయ ముక్కలు కూడా ఈ రొయ్యల్లో వేసేయాలండి. వేసేసిన తర్వాత ఒకసారి బెండకాయలని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అండి 1.5 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. అందుకని నేను 1.5 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. అయితే బెండకాయ పులుసులో డైరెక్ట్గా చింతపండు పులుసు వేయకూడదండి. అలా వేస్తే ఏమవుతుందంటే బెండకాయ గట్టిపడిపోతుంది. దానికోసమని చెప్పేసి ఇప్పుడు నేను ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని ఈ కర్రీలో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత బెండకాయ ఉడికే వరకు ఉడికించుకొని బెండకాయ ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి. అందుకోసమని చెప్పేసి నేను 2 గ్లాసులు వాటర్ పోసి బెండకాయలు ఉడికించుకోవడానికి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయలు అయితే ఉడికిపోయినాయండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసుని నేను కొంచెం పులుసు ఉండగానే దానిలో వేసేసాను. పచ్చిరొయ్యలు బెండకాయలు పులుసు. ఇలా ఈ పులుసు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దగ్గరగా ఎగిరితే కూర ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి బెండకాయ పచ్చిరొయ్యలు. నేను ఇదిగోండి చూడండి, కూర అయితే ఉడికిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇట్లా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు నేను సిద్ధం చేసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర అంతా వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకుని లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను కరివేపాకు కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. అలా ఉడికిన తర్వాత ఒకసారి ఫ్రెండ్స్ మీరంతా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ పచ్చిరొయ్యల పులుసు. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, ఎమ్మీగా. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.